హాయ్ ఫ్రెండ్స్, వింటర్ స్పెషల్ పానీపూరి ఎలా చేయాలో చూద్దాం. పిల్లలు ఒకటే పానీపూరి కావాలని ఏడుస్తుంటే ఇంట్లోనే పానీపూరి తయారు చేసినాం ఫ్రెండ్స్. చూడండి, పానీపూరి వాటరు, ఆనియన్, పప్పు. చూడండి ఫ్రెండ్స్, పానీపూరి. ఇలా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిన తర్వాత మీ నూనె వేసుకున్న ఫ్రెండ్స్. 1 ఆనియన్ కట్ చేసుకున్న చిన్నగా. ఆనియన్ గిట్టంగా వేసుకున్న, ఆనియన్ టమాటో వేసుకున్న. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ మీద పెట్టుకోవాలి కళాయి. ఆనియన్ టమాటో వేసుకున్న. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం పసుపు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఎండి బఠానీలు, బంగాళాదుంప నేను కుక్కర్లో వేసుకున్న ఫ్రెండ్స్. చాలా మెత్తగా ఉడికినాయి. చూడండి, ఆనియన్ టమాటాలో వేసుకున్న పప్పు. కొంచెం పానీ వాటర్ యాడ్ చేస్తున్న ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. చేస్తుంటే పానీపూరి స్మెల్ వస్తుంది. బండి మీద ఎట్లా చేస్తారో అట్లనే పానీపూరి తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం కారం, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్న, సాల్ట్ వేసుకున్న, రుచికి తగినట్టు సాల్ట్ వేసుకున్న. 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకున్నా ఫ్రెండ్స్, పానీపూరి చాట్ మసాలా. చూడండి, వాటర్ వేస్తున్నా. కొంచెం కారం వేసిన కదా, కొంచెంసేపు ఉడకాలని వాటర్ వేస్తున్నా. సేమ్ బయట బండి మీద పానీపూరి చేసేలాగానే చేసినాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. మీరు గిట్టంగా ట్రై చేయండి ఒకసారి. కొంచెం కొత్తిమీర వేసుకున్నా. మీరు గిట్టంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి పానీపూరి చాలా బాగా వచ్చింది. పిల్లలు గిట్టంగా చాలా ఇష్టంగా తిన్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పానీపూరి పప్పు అయితే రెడీ అయిపోయింది. పైన కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసుకున్నా. ఇప్పుడు వాటర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కొంచెం కొత్తిమీర, పుదీనా, 3-6 పచ్చిమిర్చి తీసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర తీసుకున్నా, పుదీనా తీసుకున్నా, మిర్చి తీసుకున్నా ఫ్రెండ్స్. మిక్సీలో వేస్తున్నా. ఇంకా మిరియాలు తీసుకోవాలి కొంచెం. మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు జ్యూస్ లెక్క చేసుకోవాలి. వాటరు చూడండి ఫ్రెండ్స్. అంతా నేను జల్లెడ పట్టిన ఫ్రెండ్స్. జల్లెడ పట్టిన అది మిక్సింగ్ చేసిన కదా, కొత్తిమీర అంతా పక్కగా ఉందని పిల్లలు తింటారని వాటర్ జల్లెడ పట్టిన. చూడండి, అది చాయ్ జల్లెడ ఉండే, దాంతో జల్లెడ పడుతున్నా ఫ్రెండ్స్. జాలీలో చింతపండు కొంచెం నానబెట్టుకున్నా. చింతపండు గిట్టంగా జల్లెడ పడుతున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇలా చేసుకోవాలి. పానీపూరి వాటర్ చాలా టేస్టీగా వచ్చింది. ఆ కచ్చర అంతా బయటికి చూడండి ఫ్రెండ్స్. జల్లెడ పెట్టుకున్నా, అందుకనే జల్లెడ వేసుకున్నా ఫ్రెండ్స్. వాటర్ వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరని ఒక చేతితోటి వీడియో తీస్తున్నా, ఒక చేతితోటి జల్లెడ చేస్తున్నా. లోపల పడ్డది. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫాలో అవ్వండి. మీరు గిట్టంగా ఇలాంటి రెసిపీకి ట్రై చేయండి ఫ్రెండ్స్. పానీపూరి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బయట ఒక 10 రూపీస్కి 3-4 పానీపూరి వేస్తారు ఫ్రెండ్స్. కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్లో సాల్ట్ వేసుకోవాలి. చాలా బాగుంది. కొంచెం కొత్తిమీర వేసుకున్నా. ఒక పూరి గిట్టంగా వేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి, వాటర్ అయిపోయింది. పిల్లలకి సర్ది ఉన్నా ఈ వాటర్ తాగొచ్చు ఫ్రెండ్స్. కొంచెం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పూరీలు ఎట్లా చేసుకోవాలో చూద్దాం. నేను నేషనల్ మార్ట్లో పానీపూరి అది ప్యాకెట్ తెచ్చుకున్నా. నూనెలో వేయించుకోవాలి ఫ్రెండ్స్. కళాయిలో నూనె వేసుకున్నా.
వేడైందని పానీపూరి వేడైనాక పూరీలు అవి వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నేను ఎట్లా చేస్తున్నానో. అదిగో ఫ్రెండ్స్, చిన్న చిన్న బిల్లలు లెక్క ఉన్నాయి పూరీలు. నూనెలో వేయంగానే పొంగుతున్నాయి ఫ్రెండ్స్ పూరీలు. అటు ఇటు తిప్పాలి. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తున్నాయి పూరీలు. చాలా బాగా వచ్చినాయి పూరీలు. చూడండి ఫ్రెండ్స్ చాలా మంచిగా వచ్చినాయి. విధంగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పానీపూరి. చూడండి ఫ్రెండ్స్, స్వీట్ లేదని కిసాన్ జామ్ వేసుకున్నాం ఫ్రెండ్స్. కిసాన్ టమాటా సాస్ అనుకుంటా, కిసాన్ టమాటా సాస్ వేసుకున్నాం ఫ్రెండ్స్. మా బాబుకేమో స్వీట్ పానీపూరి కావాలంటే కిసాన్ సాస్ వేసిన ఫ్రెండ్స్. బాగుంది మమ్మీ అని తింటుండే. చూడండి ఫ్రెండ్స్ మీరే. ఆల్రెడీ వాళ్ళ డాడీ పెట్టిండు 2-3 నిద్రపోతుండని. బాగుందా అంటే బాగుంది మమ్మీ అని చెప్తుండు. చూడండి ఇప్పుడు మా పాపకి వేస్తున్న పానీపూరి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా పాపకేమో హోంవర్క్ మంచిగా రాలేదని వాళ్ళ డాడీ కొట్టిండు, అందుకనే అలిగి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.